అదేవిధంగా గతంలో కొంతైనా నిధులు ఇచ్చేది. ఈసారి మరి జాతరకి ఎలాంటి నిధులు ఇవ్వలేదు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు మరి వెంటనే జాతీయ పండుగగా ప్రకటించే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము. అందరికీ గతంలో చిరుదాము కట్టిస్తే పనికిరాకుండా పోతే మళ్ళీ పూల కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత మరి వాటర్ కాడ ఏదైతే స్నానఘట్టాల కాడ ట్యాప్స్ కానీ, తర్వాత బావుల పూడికలు కానీ, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇప్పుడు జాతర నిర్వహణ కోసం కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఏ విషయంలో రాజీ పడలేము. మాకు ఇష్టమైన దైవము తల్లులు మేమిద్దరం కూడా ఆడకూతులము. ఆ తల్లుల యొక్క జాతర నిర్వహించడం మాకు ఒక గొప్ప అవకాశంగా, మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అధికారులు కూడా అదే రకంగా పనిచేయాలి. కాజ్వేకి సంబంధించి ఊరటంది లాస్ట్ టైం వట్టిన మట్టి పోసిరు, కానీ ఈసారి పైపు వేసి దాని మీద సీసీ పోస్తుంది. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా, లాస్ట్ టైం కొన్ని మట్టి పోసినా కూడా అట్లాంటి వద్దు, పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలని మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీడియా పాయింట్ కోసం కూడా ఇంకొక సపరేట్ మీడియా పాయింట్ కూడా ఈసారి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. బెల్లానికి సంబంధించి కూడా బెల్లం ఎత్తి వేయడము ఇబ్బంది పడుతున్నారు, తలలు పలుకుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త విధానం వాడేసినటువంటి మరి కట్న కానుకలు బెల్లం కూడా బంగారాన్ని గద్దెల మీదకి పోయే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురండి, ఎవరిని క్షమించేది లేదు. అధికారులు కూడా పై స్థాయి అధికారులు కూడా దయచేసి రాజీ పడద్దు. ఖచ్చితంగా దేవుడికి చేసే పని కాబట్టి నిబద్ధతతో నిజాయితీతో చేస్తామని తెలియజేస్తూ ఈ మహాజాతరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సమ్మక్క సారలమ్మ యొక్క గొప్పతనం ఏంటిదంటే, తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ బిల్లు 2014లో అక్కడ సోనియమ్మ పార్లమెంట్లో ప్రవేశపెడితే మరి ఆ రోజే గద్దెల మీదకి వచ్చిన తల్లి సమ్మక్క యొక్క ప్రజల్లోకి వచ్చినటువంటి రోజు. గతంలో మీకు తెలుసు మరి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఆ వరదల వచ్చి కూడా కొన్ని పెండింగ్ ఉండడంతో ముఖ్యంగా జాతర ప్రాంగణం కూడా మొత్తం మునిగిపోయింది. మరి ప్రాంతం అంతా కూడా ఫ్లడ్లో ఎఫెక్ట్ అవడంతో ఆ యొక్క నష్టం నుంచి కోలుకోవడానికి కూడా మరికొంత డబ్బు అవసరం ఉంటే వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరొక 30 కోట్ల వరకు కూడా వారు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. తప్పకుండా ఎక్కడ స్వాస్థ్యమైనటువంటి పనులు అవసరం పడతాయో వాటికి వినియోగించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క జాతర విజయవంతానికి పూజలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, పత్రికా, మీడియా, ముఖ్యంగా అధికార యంత్రాంగం అంతా కూడా మనస్ఫూర్తిగా సహకరించి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా భక్తుల యొక్క సౌకర్యమే ప్రథమ లక్ష్యంగా పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మేము చేపట్టే పనులు దాదాపుగా స్వాస్థ్యమైనటువంటి పనులే చేపడుతున్నాము. దయచేసి వాస్తవాలను కూడా తెలుసుకొని పత్రికా మీడియాలు కానీ కొంతమంది అక్కస్ వెళ్ళగలుగుతున్నారు యూట్యూబ్లలో. సీతక్క 200 కోట్లు అడిగినావు, ఇప్పుడు 70 కోట్లే తెచ్చినావు, 100 కోట్లే తెచ్చినావు అని. కేసీఆర్ గారు ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు 200 కోట్లతోటి ఈ యొక్క ఇక్కడటువంటి భూములు మొత్తం కొనుగోలు చేసి స్వాస్థ్య ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, దానికోసం 200 కోట్లు కేటాయిస్తాను మాటిచ్చారు. కాబట్టి మేము ఆ మాట ప్రకారము 200 కోట్లతోటి భూములు కొని ప్రత్యేక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎందుకు ఇవ్వలేదని ఆ రోజు అడిగినాం. ప్రతి జాతరకు గత గవర్నమెంట్ కూడా 70 కోట్లు 75 కోట్లు ఇచ్చినా కూడా ఖర్చుల కాడికి వచ్చేసరికి, బిల్లులు ఇచ్చే కాడికి వచ్చేసరికి చాలా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ మా గవర్నమెంట్ ఇక్కడ మేమిద్దరం కానీ అక్కడ పైన ఉన్నటువంటి సీఎం గారు కానీ ఈ ప్రాంతం యొక్క
గొప్పతనం, తనుల యొక్క గొప్పతనం మాకు తెలుసు. మేము అంకిత భావంతో మనసు పెట్టి భక్తులకు ఏ కష్టకాలంలో జాతర మాకున్నది 60 రోజులే. ఆ రోజు మనకు ఫండ్ రిలీజ్ చేసినప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 60 రోజుల టైమే కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి అంచనాలు, అవసరాలను గుర్తుపెట్టుకొని ఆ రోజు వెంటనే 75 కోట్లు రిలీజ్ చేసి మళ్ళీ ఇంకా కావాలంటే 30 కోట్ల అంచనాలను కూడా వాళ్ళు అందించడం. కాబట్టి ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడినాం అనేది కూడా కాకుండా ఇవాళ అవాకులు చవాకులు వేస్తున్నారు. మేము ప్రతి పనిని శాస్త్ర ప్రాతిపదికనే నిర్వహించాలని, ప్రతి వర్క్ కూడా పర్మనెంట్గా నాణ్యతతో ఇక్కడ ఎవరు కూడా రాజీ పడలేదు.